మోషే ఇంకా సీనాయి కొండపైనే తోరాను పొందుకుంటూ ఉన్నారు. పర్వతం దిగువన ప్రజలందరూ అతని కొరకు వేచి ఉన్నారు. 40 రోజుల్లో తిరిగి వస్తాను అన్న మోషే ఇంకా క్రిందకి రావడం లేదు. సీవాను నెల 7వ తారీఖున మోషే కొండపైకి వెళ్తారు. అయితే ప్రజలు ఆ దినమును మొదటి దినముగా లెక్కిస్తారు. వారి లెక్క ప్రకారం 40 దినములు ముగిసిపోయాయి. కానీ మోషే రావడానికి ఇంకా 1 దినము గడువు ఉంది. వారి లెక్క తప్పు అయ్యింది. మోషే తిరిగి రాకపోవడం వారిలో కలత మొదలైంది. ఆ కలత ఆందోళనగా మారింది. అయితే దీనినే అవకాశంగా తీసుకున్న సాతాను ప్రజలలో భయాన్ని రెట్టింపు చేయుటకు ఆకాశంలో వారికి ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. ఆ దృశ్యంలో మోషే మరణించినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు వారిలో భయం ఇంకనూ దృఢపరచబడింది. ఇప్పటి వరకు నడిపించిన నాయకుడు, వారికి దేవునికి మధ్య నిలిచిన వ్యక్తి ఇక లేడు అన్న భ్రమ వారిలో ఏర్పడింది అని మనకు పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏమి చెయ్యాలో తోచడం లేదు. మోషే పర్వతం పైకి వెళ్ళక మునుపు జనులను చూచుకొనుటకు అహరోనును మరియు హూరును వారిపై నాయకులుగా నియమిస్తాడు. కాబట్టి ఇప్పుడు జనులందరూ వారి యొద్దకు వస్తారు. మోషే ఎక్కడా? దేవుడు చేసిన వాగ్దానం ఎక్కడా? ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని జనులు అడుగుతున్న ప్రశ్నలకు వారి యొద్ద సమాధానం లేదు. వారు కూడా అనిశ్చయ స్థితిలో ఉన్నారు. అయితే జనులు అహరోనుతో చెబుతున్న మాటలను గమనించండి. లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. అయితే హూరు దానిని అంగీకరించడు. అతడు వారిని వ్యతిరేకిస్తాడు, ప్రతిఘటిస్తాడు. అయితే ప్రజలను ఆపే ప్రయత్నంలో అతను చంపబడతాడు. వారి ఆందోళన వారిని అపరాధులనుగా చేసింది. ఎందుకంటే ఆవేశంలో చేసే చర్యలు అరాచకానికే దారితీస్తాయి. ఇప్పుడు వారి బాధ్యత అహరోనుపైనే ఉంది. ప్రజలు ఆవేశంలో ఉన్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన అతని తోటి నాయకుడు కళ్ళ ముందే హత్య చేయబడ్డాడు. అహరోను పరిస్థితి యొక్క తీవ్రతను అర్థం చేసుకుంటాడు. వారిని ఆపడం వలన ప్రయోజనం లేదు. కాబట్టి అతను ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. అతను వారితో, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి అని చెబుతాడు. దీని అర్థం అతను వారికి లొంగిపోయాడు అని కాదు, అతను సమయాన్ని జాగు చేస్తున్నాడు అని. బంగారాన్ని సమకూర్చడానికి సమయం పడుతుంది. ఈలోపు మోషే తిరిగి రావచ్చు అనే ఆశతో అతను ఇలా చేస్తున్నాడు. అయితే అతని పథకం ఫలించలేదు. బంగారం చాలా త్వరగా సమకూర్చబడింది. ఇప్పుడు ఆ బంగారం అగ్నిలో వేయబడుతుంది. అప్పుడు ఆ అగ్ని నుండి ఒక బంగారు తోడ బయటికి వచ్చింది. పెద్దలు ఏం వివరిస్తున్నారు అంటే, ఈ తిరుగుబాటు చేస్తున్న జనం ఎవరో కాదు, వారే మిశ్రిత జనం. ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తు నుండి వచ్చిన ఐగుప్తీయులు వీరు. వారు తమ మాయాజాలాన్ని ప్రయోగించి ఆ బంగారు దూడను చేశారు. అయితే ఎందుకని కేవలం దూడ? మరి ఏ ఇతర జంతువు కాదు. ఎందుకంటే దూడ అనేది అపీస్ అనే ఐగుప్తు దేవతకు చిహ్నము. ఐగుప్తీయులు తాము ఒకప్పుడు పూజించిన దేవతను మరలా రూపొందిస్తున్నారు. ఇదే దూడను చేయుటకు గల కారణం. ఇప్పుడు బంగారు దూడ కూడా సిద్ధమైనది. అహరోను మరలా సమయాన్ని తడువు చేయుటకు ప్రయత్నిస్తున్నాడు. అందుకనే అతను రేపు హషెంకు పండుగ అని వారితో చెబుతున్నాడు. ప్రస్తుతానికి అతను వారిని ఆపగలిగాడు. కానీ ఇప్పుడు తెల్లవారుచున్నదే.
ప్రజలు మరలా కూడుకుంటున్నారు. మోషే కొండ దిగుటకు ఇంకా కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆ కొంచెం సమయం చాలు ఎంతో గందరగోళం జరగడానికి. ఆ దూడ ఎదుట బలులు అర్పించబడుతున్నాయి. సంగీతకారులు పాటలు పాడుతున్నారు. జనులు నాట్యం చేస్తున్నారు. సంతోష ధ్వని వినబడుచున్నది. ఇప్పుడు మోషే క్రిందకి వస్తున్నాడు. అతనికి ఆ శబ్దం వినబడుతుంది. అతడు ఇంకా పూర్తిగా క్రిందకి దిగక మునిపే ఆ శబ్దం అతన్ని దిగ్భ్రాంతిలో పడవేసింది. తన 2 చేతులలో 2 పలకలను పట్టుకొని మనోవేదనతో దిగుతున్న మోషేకు ఇప్పుడు ఆ దారుణమైన దృశ్యం కనబడుతుంది. ప్రజలు బంగారు దూడ చుట్టూ నాట్యం చేస్తున్నారు. అంతే, దానిని చూసిన మోషే మరుక్షణమే తన చేతుల్లో ఉన్న పలకలను క్రిందకి పడవేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన అతని మనస్సు ముక్కలవుతుంది. దాని ఫలితంగా ఆ పలకలు ఇప్పుడు ముక్కలు అవుతున్నాయి. నిబంధన ఇంకా పూర్తి కాక మునుపే విరగబడుతుంది. ఆ కొండ దిగువన పలకలు ముక్కలుగా పడి ఉన్నాయి. మోషే ప్రపంచంలోనే అతి మిక్కిలి సాత్వికమైన వ్యక్తి కదా. తన ఆవేశాన్ని నియంత్రించుకొనలేక దేవుని నిబంధనను విరగగొట్టాడా అన్నట్టు మనకు కనబడవచ్చు. అయితే అక్కడ అతని ఉద్దేశాన్ని తెలుసుకొనుటకు మనం చాలా లోతుగా ఆలోచించాలి. కోపంలో నుండి ప్రవర్తించడానికి అతను సాధారణమైన వ్యక్తి కాదు. అతను దైవజనుడైన మోషే, ఇజ్రాయేలు ప్రజల నాయకుడు. సీనాయి సన్నివేశం కేవలం ఒక ప్రవచనాత్మక సన్నివేశం కాదు. సీనాయి పర్వతం ఒక వివాహ వేదిక. దేవుడు వరుడుగా, ఇజ్రాయేలు ప్రజలు వధువుగా ఉన్నారు. అక్కడ జరుగుతుంది కేవలం ఒక నిబంధన కాదు, అది ఒక వివాహం. వారి ఇరువురు మధ్య వివాహకర్తగా మోషే ఉన్నాడు. ఆ 2 పలకలే వారి వివాహానికి ఒప్పందం. ఆ వివాహ ఒప్పందాన్ని సంపూర్తి చేయుటకు మోషే ఆ 2 పలకలను హషేం యొద్ద నుండి ప్రజలకు చేర్చవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రజలు బంగారు దూడను చేసుకున్నారు. ఇప్పుడు గనుక మోషే ఆ పలకలను ప్రజల నొద్ద చేరివేస్తే ఆ వివాహం పూర్తి అవుతుంది. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు మరింత ఘోరమైన పాపమునకు బాధ్యులు అవుతారు. అదే వ్యభిచారం. ప్రజలు దేవుని విడిచి మరొక దేవతను చేసుకొనుట ద్వారా వారు వ్యభిచారి అయిన భార్యగా పరిగణించబడతారు. ఇదే మోషే యొక్క ఆలోచన. ఆ వివాహమును పూర్తి చేసి వారిని మరింత దోషులుగా చేయడం కన్నా ఆ వివాహ ఒప్పందాన్ని నిలిపివేయుట మేలు అని అతను భావించాడు. ఇదే నిజమైన నాయకుని యొక్క లక్షణం. అతని క్రియలు ఆవేశం నుండి వచ్చినవి కావు, ఆలోచన నుండి వచ్చినవి. కాబట్టి ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని తెలుసుకోవాలి, అతనితో సంబంధాన్ని పొందుకోవాలి అనే ఆలోచన చాలా గొప్పదే. కానీ ఏర్పరచుకొనిన సంబంధాన్ని మరలా కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బంధం లేకపోవట కన్నా ఉన్న బంధాన్ని తెంచివేయుట అనేది మరింతగా బాధను కలుగజేస్తుంది. షలోమ్.